మనిషిని అమాంతం మానుగా దయనీయంగా చేస్తున్నటువంటి వ్యాధి అల్జీమర్స్. దీని మీద అవగాహన పెంచడానికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ డే అనే దాన్ని జరుపుతారు. అల్జీమర్స్ వ్యాధి అనేది డిమెన్షియాకి ప్రధాన కారణం. కానీ ప్రతి డిమెన్షియా కేసు అల్జీమర్స్ వల్ల కాదు. కాబట్టి ఈ డిమెన్షియా అలాగే అల్జీమర్స్ వ్యాధి ఈ రెండింటికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అలాగే ముఖ్యంగా ఈ అల్జీమర్స్ని లేదా ఈ డెమెన్షియాని సమస్య నుంచి బయటపడేటువంటి ఆయుర్వేద మూలికల్ని, కాంబినేషన్స్ని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అల్జీమర్స్ డే సందర్భంగా ఈ అల్జీమర్స్ వ్యాధికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం, అలాగే డిమెన్షియా, అల్జీమర్స్ ఈ రెండింటికి డిఫరెన్స్. దీనికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ చూస్తే మనకి ఆందోళన కలిగించేటువంటి స్థాయిలో ఉన్నాయి. 2017 నుంచి 2020 మధ్య సేకరించినటువంటి డేటా ఆధారంగా భారతదేశంలో 60 ఏళ్ళు అలాగే ఇంకా 60 ఏళ్ళకి మించి వయసున్న వాళ్ళలో 7.4% మందికి ఈ డెమెన్షియా ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఇది సుమారుగా 8.8 అంటే 8.8 మిలియన్ మందికి సంబంధించినటువంటి సంఖ్య. డెమెన్షియా మహిళల్లో పురుషులతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అంటే మేల్స్ ఫిమేల్స్ని కంపేర్ చేసినప్పుడు మహిళలు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే మహిళల్లోనేమో 9%, పురుషుల్లోనేమో 5.8% ఇలాగా ఈ డెమెన్షియాతోటి బాధపడుతున్నారు. అలాగే ఇంకొక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మామూలుగా గ్రామీణులు ఆరోగ్యం అనుకుంటారు కదా, కానీ గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల్లో కంటే ఎక్కువగా ఈ డెమెన్షియా ఉంది. అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లోనేమో 5.3 ఉంటే పట్టణ ప్రాంతాలలో 8.4 ఉన్నట్టుగా తేలింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. భారతదేశంలో రాష్ట్రాల వారీగా ఈ డెమెన్షియా ప్రాబల్యం మారుతూ ఉంటుంది. అంటే కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది, మరి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. ఈ తేడాలు ఎందుకు అంటే సోషియో డెమోగ్రాఫిక్ అంశాలు ఒకటి, అలాగే ముఖ్యంగా విద్య ప్రామాణికత, అంటే బాగా ఎడ్యుకేషన్ దగ్గర ఈ డెమెన్షియా కేసులు తక్కువ ఉంటున్నాయి. ఎడ్యుకేషన్ లేని చోట ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది డెమెన్షియాకి సంబంధించి, అల్జీమర్స్కి సంబంధించి కీలకమైన అంశం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. 59 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి మన ఇండియన్స్లో 17.6 మందికి మైల్డ్ న్యూరోకోగ్నిటివ్ డిజార్డర్ ఉన్నట్టుగా, అలాగే 7.2% మందికి మేజర్ న్యూరోకోగ్నిటివ్ డిజార్డర్ ఉన్నట్టుగా ఈ అధ్యయనాల్లో కనుక్కున్నారు. పట్టణాల్లో ఉండేటువంటి వృద్ధులపైన నిర్వహించినటువంటి ఒక అధ్యయనంలో 10% మందికి ఈ కోగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఉన్నట్టుగా గుర్తించారు అధ్యయనాలలో. కాబట్టి మరి దీంట్లో కూడా ఈ మహిళలు పురుషులతో పోలిస్తే ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. ముందు చెప్పుకున్నట్టుగా ఇది ఒక ఆందోళన కలిగించేటటువంటి సంఖ్య. అసలు చాలామంది దీన్ని గుర్తించరు, కానీ క్రమంగా ఇది చాప కింద నీరులాగా వ్యాపిస్తుంటుంది. ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా. జ్ఞాపక శక్తి మనిషికి ప్రాణావసరం. జ్ఞాపక శక్తి లేకపోతే మొత్తం మన కంప్యూటర్లో మెమరీ పోయినట్టే. కాబట్టి మనం ఏ పని చేయలేం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉండటం అనేది అవసరం. జ్ఞాపక శక్తి అంటే ఏంటి? మనం చూసింది, మనం విన్నది, మనం అనుభవించింది మనం మెదడులో నిల్వ చేయటం. కానీ కొంతమందికి అది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇది మానసిక బలహీనతకి సంకేతం కావచ్చు. ఇలాంటి సందర్భాలలో అవగాహన కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం. ఈ విషయంగా ప్రత్యేకంగా మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ డేని జరుపుకుంటున్నాం. ఇక్కడ అసలు అల్జీమర్స్ వ్యాధి కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. సంక్షేపతః క్రియాయగో నిదానస్య చ వర్జనం అంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవటం. అల్జీమర్స్ వ్యాధి అంటే ఏమిటంటే, మెదడులో ఎమిలాయిడ్ బీటా ప్రోటీన్ పెరిగిపోవటం వల్ల మెదడు కణాలు నాశనం అవ్వటం. ఇది ప్రధానంగా జీవనశైలి సమస్యలు, అలాగే వయస్సు, అలాగే జన్యుపరమైనటువంటి కారణాలు, ఇంకా మానసిక ఒత్తిడి, ఇలాంటి వాటన్నిటి వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది అల్జీమర్స్ వ్యాధి అనేది. ఈ వ్యాధితోటి బాధపడే వాళ్ళకి జ్ఞాపక శక్తి, ఆలోచన, ఇంకా ఆ నిర్ణయం తీసుకునేటటువంటి సామర్థ్యం క్రమంగా తగ్గిపోతాయి. అయితే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఈ అల్జీమర్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా పదాలు మర్చిపోతారు. అంటే ఒక వాక్యం చెబుతూ మధ్యలో మర్చిపోతూ ఉంటారు. అలాగే రెండో ముఖ్యమైన లక్షణం, అనుభవాల్ని గుర్తించలేరు. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనల్ని గుర్తించలేకపోవటం కూడా అల్జీమర్స్ ముఖ్యమైన లక్షణం.
అతి ముఖ్యమైన మూడో లక్షణం ఏంటంటే పరిచయాలు మర్చిపోవటం. అంటే వ్యక్తులు, వాళ్ళ బంధువుల పేర్లన్నీ గుర్తుపెట్టుకోలేరు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే 4 పాయింట్ తినటం, ఇతర పనులన్నీ మర్చిపోవటం. అంటే రోజువారీ కార్యకలాపాలను కూడా మర్చిపోతూ ఉంటారు. ఇది దారుణమైన విషయం. అయితే ఇక్కడ అదృష్టకరమైనటువంటి ఒక అంశం ఉంది. ఈ జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. అసలు ఆయుర్వేదంలో ఈ ఏరియాలో కొంత అంటే పురోగతి ఉందనే చెప్పొచ్చు మనం. అంటే మామూలుగా మెమరీ లాస్కి ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయుర్వేదం మాత్రం ప్రామిసింగ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంది. కాబట్టి ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్స్ని కాంబినేషన్స్లో మనం తెలుసుకుందాం. ముఖ్యమైన ఒక అద్భుతమైన కాంబినేషన్ ఏమిటంటే బ్రాహ్మి అలాగే అశ్వగంధ, ఈ రెండిటి కలయిక. బ్రాహ్మి అనేది చిన్న మూలిక, అశ్వగంధ అనేది వేరు. ఈ రెండిటి కాంబినేషన్ తోటి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా రాకుండా ప్రివెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ బ్రాహ్మి మెదడు కణాన్ని ఉత్తేజపరుస్తూ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే అశ్వగంధ ఒత్తిడిని తగ్గించి మెదడు క్షీణతని నిరోధిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? చాలా సింపుల్. బ్రాహ్మి పొడి, ఇది మీకు బ్రాహ్మి మూలికల మ్యాంగడలో దొరుకుతుంది. ఈ బ్రాహ్మి పొడిని ఒక 1/2 టీ స్పూన్, అశ్వగంధ వేరు పొడిని 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్ని పాలకు కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండండి. దీంతో ఇది మెదడుని స్ట్రెంథన్ చేస్తుంది. మరొక మంచి కాంబినేషన్ శంఖపుష్పి ఇంకా వచ, దీన్ని వజ అని కూడా అంటారు. ఈ శంఖపుష్పి కంచెల మీద శంఖం ఆకారం కలిగినటువంటి పువ్వులతో ఉంటుంది. ఈ మొక్క మొత్తం ఉపయోగకరంగా ఉంటుంది, పంచాంగాలు. ఈ వస అనేది ఏంటంటే అది ఆ మూలిక, ఆ వేరు ప్రధానంగా. శంఖపుష్పి మెదడులో రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. వచ ఈ నాడీ వ్యవస్థని శక్తివంతం చేస్తుంది. ఈ మిశ్రమం, ఈ కాంబినేషన్ జ్ఞాపక శక్తి పెరగడానికి సహాయపడుతుంది. శంఖపుష్పిని ఒక పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్, అలాగే వసపొడి దీన్ని ఒక 1/4 టీ స్పూన్, వసని తక్కువ వాడాలి. ఇలాగ ఈ రెండింటినీ కలిపి పాలకు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే మరొక మంచి కాంబినేషన్, చాలామందికి ఇది అంతగా తెలియంది, ఇదేమిటంటే గోరింటాకు అలాగే తులసి, ఈ రెండింటి కాంబినేషన్. గోరింటాకు మెదడు కణాలకి రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది. చాలామంది గోరింటాకు ఏదో చేతులకు పెట్టుకునేది అనుకుంటారు, కానీ బ్లడ్ ఫ్లోని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. తులసి ఇది యాంగ్జైటీగా పనిచేస్తుంది, ఒక మంచి బెస్ట్ యాంగ్జైటిక్ ఇది. అలాగే ఎముకలలో ఆక్సిజన్ సరఫరాని పెంచి ఆ మిగతా బ్లడ్ వెజల్స్లో కూడా పెంచి ఆ మెదడుని స్ట్రెంథన్ చేస్తుంది ఇది. కాబట్టి ఈ గోరింటాకు రసం ఒక టీ స్పూన్, తులసి రకం ఒక టీ స్పూన్ తులసి రసం, ఈ రెండింటిని మిక్స్ చేసి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే మీకు మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. మరొక అద్భుతమైనటువంటి కాంబినేషన్ బ్రాహ్మి, శంఖపుష్పి ఇంకా అశ్వగంధ. ఈ 3 మూలికల కాంబినేషన్ మెదడు శక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రధానంగా జ్ఞాపక శక్తిని క్షీణతని ఇది ప్రివెంట్ చేస్తుంది. ఈ 3 మూలికల పొడులు సమపాళ్ళలో కలపండి. రోజుకి ఒకసారి 1 టీ స్పూన్ ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండండి. మరొక ఈజీ కాంబినేషను, ఫేమస్ కాంబినేషను ఏమిటంటే ఎఫెక్టివ్ కాంబినేషను పెన్నీరగడ్డ, అంటే అశ్వగంధ ఇంకా జటామాంసి. అశ్వగంధ వేరు, జటామాంసి కూడా వేరు, భూత జట అని కూడా అంటారు. ఇది మంచి నిద్రాజనకంగా పనిచేస్తుంది. అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తే జటామాంసి మెదడు కణాలని రక్షిస్తుంది. అలాగే ఆ ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది జటామాంసి. ఈ కాంబినేషన్ జ్ఞాపక శక్తి తగ్గుదలని ఎదుర్కోవటానికి మీకు సహాయపడుతుంది. అశ్వగంధ పొడి ఒక 1/2 టీ స్పూన్, జటామాంసి వేరు పొడి ఒక 1/4 టీ స్పూన్, ఈ రెండింటిని కూడా నీటిలో కలిపి ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటూ ఉంటే మీకు క్రమంగా ఈ మెదడు శక్తివంతం అవుతుంది. మరొక మంచి కాంబినేషన్ బ్రాహ్మి, గోరింటాకు ఇంకా శంఖ పుష్పి, ఇలా తీసుకోవాలి. ఈ 3 మూలికలు మెదడు శక్తిని పెంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, అలాగే మెదడుకి రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి, జ్ఞాపక శక్తిని గణనీయంగా ఈ కాంబినేషన్ మెరుగుపరుస్తుంది. దీని తయారీ ఎలాగంటే బ్రాహ్మి, గోరింటాకు, శంఖపుష్పి ఈ పొడుల్ని సమపాళ్ళలో తీసుకోండి. ఈ మిక్స్చర్ని రోజుకి 1 టీ స్పూన్ మోతాదుగా పాలకు కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండాలి. మరొక మంచి ఎఫెక్టివ్ కాంబినేషన్ వచ, అశ్వగంధ ఇంకా తులసి, ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అంటే వస నాడీ వ్యవస్థని శక్తివంతం చేస్తుంది, అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది, తులసి మెదడుని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ కాంబినేషను జ్ఞాపక శక్తి సమస్యను తగ్గిస్తుంది. అంటే దీని తయారీ ఎలాగంటే వచ ఒక 1/4 టీ స్పూన్, అశ్వగంధ 1/2 టీ స్పూన్, తులసి రసం 1 టీ స్పూన్
కలిపి ప్రతిరోజు ఒకసారి తీసుకుంటూ ఉండాలి. మరొక మంచి కాంబినేషను బాదం, బ్రాహ్మి ఇంకా తులసి. బాదం మనకి తెలిసిందే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్రాహ్మి ఏమో జ్ఞాపక శక్తిని పెంచుతుంది. తులసి స్ట్రెస్ను తగ్గిస్తూ మెదడుకి రక్త సరఫరాను పెంచుతుంది. ఈ కాంబినేషన్ మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. రాత్రి ఒక 5 బాదం గింజల్ని నీళ్ళకి వేసి నానబెట్టండి. ఉదయాన్నే వాటిని తీసుకొని బ్రాహ్మీ రసం 1 టీ స్పూన్, తులసి రసం 1 టీ స్పూన్ కలిపి తీసుకోండి. ఇక కొన్ని ఫార్ములేషన్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు చ్యవన్ప్రాష్, ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చ్యవన్ప్రాష్ అనేది రకరకాల ఆయుర్వేద మూలికల కలయికతో తయారవుతుంది, మీకు తెలిసిందే. ఇది మెదడు కణాన్ని శక్తివంతం చేసి జ్ఞాపక శక్తిని ప్రధానంగా మెరుగుపరుస్తుంది. అంటే దీంట్లో ఉండేటువంటి విటమిన్ సి ఇవన్నీ కూడా యాంటాక్సిడెంట్ లాగా పనిచేస్తాయి. కాబట్టి ఇలాగా ఈ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఈ చ్యవన్ప్రాష్ మీకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే 1 టీ స్పూన్ చ్యవన్ప్రాష్ని మీరు తీసుకోవచ్చు. మనకు మంచి కాంబినేషన్ ఏమిటంటే గోరింటాకు ఇంకా పాలకూర. ఈ కాంబినేషన్ కూడా గోరింటాకు రక్త సరఫరాను మెరుగుపరిస్తే పాలకూరలో ఫోలేట్ ఉంటుంది, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి మెదడు కణాల పనితీరుని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కాబట్టి గోరింటాకు రసాన్ని పాలకూర ముద్దని కలిపి తింటూ ఉంటే మెదడు ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. అలాగే మరొక మంచి వంటింటి ఫార్ములా కరివేపాకు ఇంకా పెరుగు. కరివేపాకు మెదడు తాలూకు శక్తిని పెంచుతుంది, అంటే దాన్ని పవర్ని పెంచితే. ఇంకా పెరుగేమో ప్రోబయోటిక్స్ ఉంటాయి, మంచి కొవ్వుని అందిస్తుంది. కాబట్టి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కూడా దీని ద్వారా అందుతాయి. ఈ కాంబినేషన్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు కూడా భోజనంలో పెరుగులో కాస్త కరివేపాకు వేసుకొని తింటూ ఉండాలి. అలాగే మరొక అమేజింగ్ కాంబినేషను గుమ్మడి గింజలు ఇంకా వేరుశనగలు. ఈ కాంబినేషన్ గుమ్మడి గింజల్లో జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మెదడు పనితీరుకి ఇది సహాయపడుతుంది. ఇక వేరుశనగలోనేమో ఒక రకమైన ఫ్యాట్ సబ్స్టెన్స్ ఉంటుంది, అది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు గ్రహించడానికి సహాయపడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి గుమ్మడి గింజలు అలాగే ఈ వేరుశనగలు ఈ రెండింటిని నానబెట్టి క్రమం తప్పకుండా తింటూ ఉండాలి. అలాగే మరొక మంచి ఈజీ కాంబినేషన్ అవిసె గింజలు, బాదం ఇంకా తేనె ఇలా తీసుకోవాలి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఈ ఫ్యాటీ యాసిడ్స్ని అందించడానికి సహాయపడతాయి. బాదం ఏమో మెదడు కణాలకు అవసరమైన వైటమిన్ ఈని అందిస్తుంది. తేనె మెదడు శక్తిని పెంచుతుంది. కాబట్టి అవిసె గింజలు, బాదం రెండింటిని కలిపి తేనెతో సహా ముద్దగా తయారు చేసుకొని ప్రతిరోజు 1 స్పూన్ తింటూ ఉండండి. ఇంకొక మంచి కాంబినేషన్ ఉసిరి అలాగే ఆవాలు. ఈ రెండింటిని మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. ఉసిరిలో మీకు తెలిసిందే విటమిన్ సి ఉంటుంది, ఇది మెదడు కణాల రక్షణకి సహాయపడుతుంది. ఆవాలేమో జ్ఞాపక శక్తిని అలాగే ఆ ఫోకస్ని పెంచడానికి సహాయపడతాయి. ఉసిరి రసం లేదా ఉసిరి పచ్చడి లేదా ఉసిరి ముద్ద, దీనికి ఆవాలు కలిపి తీసుకుంటూ ఉంటే ఆ మెదడు అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఇలాగ ఈ కాంబినేషన్స్ మీరు తీసుకుంటూ ఉంటే జ్ఞాపక శక్తి పెరగడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు భోజనంలో వీటిలో మీకు అన్నీ తీసుకోవాలని లేదు, అనువైన వాటిని తీసుకుంటూ ఉంటే మెదడు తాలూకు పనితీరుని మీరు పెంచుకోవచ్చు, జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు, అలాగే మెమరీ లాస్ని ప్రివెంట్ చేయొచ్చు. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఈ డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధి ఇవి వింటూ ఉంటారు. అయితే వీటి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏమిటి, తేడాలు ఏమిటి, ఇది తెలియక గందరగోళంకి గురవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి సంబంధం, తేడాలు కూడా తెలుసుకోవటం అవసరం. డిమెన్షియా అలాగే అల్జీమర్స్ వ్యాధి ఏమిటి సంబంధం ఈ రెండింటికి అంటే, డిమెన్షియా అనేది మానసిక సామర్థ్యాలు అంటే ఈ కోగ్నిటివ్ ఫంక్షన్ తాలూకు ఆ క్షీణతకు సంబంధించినటువంటి సాధారణ పదం. ఇది ఆ స్మృతిని అంటే మెమరీని పోగొట్టుకోవటం, ఆలోచన శక్తి అలాగే ఆలోచన శక్తికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేటువంటి సామర్థ్యం తగ్గటం, ఇంకా భాషా నైపుణ్యానికి సంబంధించిన సమస్యలు రావటం, ఇలాంటి లక్షణాన్ని డిమెన్షియా సూచిస్తుంది. మరి అల్జీమర్స్ వ్యాధి ఏమిటి అంటే, ఇది నిజానికి డిమెన్షియాకి ఒక ప్రధానమైన కారణం. జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అల్జీమర్స్ వ్యాధి అనేది ఏమిటి అంటే డిమెన్షియాకి ఒక ప్రధాన కారణం. అలాగే 60 to 80% డిమెన్షియా కేసులు ఈ అల్జీమర్స్ వ్యాధి వల్ల ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంటే అల్జీమర్స్ అనేది డిమెన్షియాకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన వ్యాధి. అల్జీమర్స్ వ్యాధి మీకు పెరుగుతున్న కొద్దీ కూడా డిమెన్షియా లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి. ఇక్కడ డిమెన్షియా అలాగే అల్జీమర్స్ వ్యాధి మధ్య సంబంధం తెలుసుకున్నాం, తేడాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు వ్యాప్తి విషయంలో
దీని స్ప్రెడ్ విషయంలో డెమెన్షియా అనేది ఏంటంటే ఒక సాధారణ పదం. ఇది వాస్కులర్ డెమెన్షియా, అలాగే లెవీ బాడీ డెమెన్షియా, ఇంకా ఫ్రంటో టెంపోరల్ డెమెన్షియా అని ఇలాగ 3 రకాల పరిస్థితులతో ఇది వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇది మానసిక క్షీణతను కలిగి ఉంటుంది. ఇక అల్జీమర్స్ వ్యాధి అనేది ఏమిటి అంటే ఒక ప్రత్యేకమైన డెమెన్షియా రకం. ఇది మెదడులో అబ్నార్మల్ ప్రోటీన్స్ని, అలాగే ప్రధానంగా ఎమ్యులాయిడ్ స్ట్రోక్స్ అంటే ప్లేక్స్ అనేవి, ఇంకా ఈ టాప్ ట్యాంగిల్స్ అనేవి ఇవి పేరుకుపోవటం వల్ల వస్తుంది ఇది. ఇక ఈ లక్షణాల విషయానికి వస్తే, డెమెన్షియా గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, డెమెన్షియా రకం ఆధారంగా ఈ లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనం చెప్పుకున్నాం కదా 3 టైప్స్ అని. దీంట్లో ఒకటి మెమరీ పోగొట్టుకోవటం, గందరగోళం, మూడ్లో మార్పులు రావటం, భాషా సమస్యలు, ఇంకా జడ్జిమెంట్ అంటే జడ్జి చేసేటువంటి సామర్థ్యం తగ్గిపోవటం, ఇలాంటివి ఉంటాయి. అల్జీమర్స్ వ్యాధిలోనేమో స్టార్టింగ్లో కేవలం ఈ స్వల్పకాలిక స్మృతి నష్టాన్ని అంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ని మాత్రమే మనం గమనిస్తాం. అయితే క్రమంగా సమయం గడిచే కొద్దీ కూడా ఆ ప్రదేశానికి సంబంధించిన గందరగోళం ఉంటుంది, అలాగే ఆలోచన సామర్థ్యం తగ్గిపోతుంది, భాషా క్షీణత అనేది కలుగుతుంది, చివరిలో తీవ్రమైనటువంటి మెమరీ లాస్ అంటే స్మృతి నష్టం జరిగి శారీరక వైఫల్యాలు కూడా కలుగుతాయి. వృద్ధి విషయంలో డెమెన్షియా అనేది తీసుకుంటే, డెమెన్షియా రకం మనం 3 టైప్స్ అనుకున్నాం కదా, దీని ఆధారంగా దాని వృద్ధి కానీ లక్షణాలు కానీ మారుతూ ఉంటాయి. ఉదాహరణకు వాస్కులర్ డెమెన్షియా అకస్మాత్తుగా స్టార్ట్ అవుతుంది, దశల వారీగా అది ఇంకా సమస్య పెరుగుతూ ఉంటుంది. ఇక అల్జీమర్స్ విషయానికి వస్తే, అల్జీమర్స్ నెమ్మదిగా పద్ధతిగా సంవత్సరాల కొద్దీ క్రమంగా ఈ సమస్య పెరిగిపోతూ ఉంటుంది. కారణాల విషయానికి వస్తే, డెమెన్షియా అని మనం తీసుకుంటే ఇది అల్జీమర్స్ వ్యాధి, అలాగే స్ట్రోకు, ఇంకా పార్కిన్సన్ డిసీజు, ఇంకా ఇతర మెదడు సంబంధిత సమస్యల వల్ల డెమెన్షియా అనేది వస్తూ ఉంటుంది. ఇక అల్జీమర్స్ కారణం ఏమిటి అంటే నిజానికి స్పష్టమైన కారణం తెలియదు, కానీ జన్యుపరమైనటువంటి అంశాలు, పర్యావరణ సంబంధమైనటువంటి అంశాలు, జీవనశైలికి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా అల్జీమర్స్కి కారణం అవుతాయి అని అనుకుంటున్నారు. వయసు అనేది ప్రధాన కారణంగా ఈ అల్జీమర్స్కి ఉంది. ఏదేమైనా అసలు దీనికి ట్రీట్మెంటే లేదు అనుకునేటువంటి నిరాశ నిస్పృహలో ఉండాల్సిన పని లేదు. దీనికి సంబంధించి అల్జీమర్స్కి సంబంధించి ఆయుర్వేదం అనేది ప్రామిసింగ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంది. ఇది ఇంకా దీనిపైన అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ కాంబినేషన్స్, ఆయుర్వేదిక్ మూలికలు, వాటి ప్రభావాల పైన. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే మీరు ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు. అందుకే మించి ఇది ఏమాత్రం ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపించినా ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.